మసాలా పూసి పిసికిన బంగాళాదుంపలు కొద్దిగా తీసుకుని వాటికి పిండి పోసి అమూల్ నెయ్యిలో వండండి. అంతే, మీకు నోరూరించే ఆలూ పరాటా తయారవుతుంది. సింపుల్గా ఉండే ఇది బ్రేక్ఫాస్ట్కి పరిపూర్ణమైనది. మీరు ఈ కింది పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు అమూల్ నెయ్యి, ½ కప్పు అమూల్ మస్తీ పెరుగు, 2 కప్పుల గోధుమ పిండి, 2 నుంచి 3 ఉడకపెట్టిన బంగాళాదుంపలు, 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు బాగా తరిగినవి, ½ టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, ½ టీ స్పూన్ గరం మసాలా పొడి, ½ టీ స్పూన్ ఆమ్చూర్ లేదా పొడి మ్యాంగో పౌడర్, 2 స్పూన్లు బాగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపోయేంత ఉప్పు, పిసకడానికి నీళ్లు కావాలి. మొదటగా మీరు పరాటా పిండిని తయారు చేసుకోవాలి. ఒక పెద్ద బౌల్లోకి గోధుమ పిండి తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి కలపాలి. దీనివల్ల పిండి మెత్తగా అవుతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు కలిపి బాగా మిశ్రమం చేసి మెత్తని పిండిగా చేయాలి. ఉండలు లేకుండా చూడాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని పొటాటో స్టఫింగ్ తయారు చేయడం. ఉడకపెట్టిన బంగాళాదుంపలను పెద్ద గిన్నెలో పెట్టి వాటిని బాగా మ్యాష్ చేయాలి. ఉండలు లేకుండా సాధ్యమైనంత చిన్న ముక్కలుగా చేయాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుకారం, గరం మసాలా, పొడి మామిడి పొడి, కొత్తిమీర మరియు ఉప్పు కలపాలి. ఈ మసాలాలన్నిటినీ పిసికిన బంగాళాదుంపలతో పాటు మిశ్రమం చేయండి. మెత్తని రుచికరమైన పొటాటో స్టఫింగ్ సిద్ధం. ఇప్పుడు మనం పరాటాలు తయారు చేసే పని ప్రారంభిద్దాం. కొద్దిగా పిండి తీసుకుని చిన్న ముద్దలుగా చేసి చదును చేద్దాం. మధ్యలో బాగా స్థలం ఉంచి పిండి ముద్దను అంచుల్లో ఒత్తండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళాదుంపల స్టఫింగ్ని మధ్యలో పెట్టండి. స్టఫింగ్ బాగా ఉన్న పరాటాలు మీకు ఇష్టమైతే ఇంకాస్త స్టఫ్ పెట్టండి. పరాటాలను చూడ్డానికి ముందు చదును చేసిన పిండికి పొడి గోధుమ పిండి రాయండి. దీనివల్ల ఇది రోలింగ్ పిన్నుకు అతుక్కుపోకుండా ఉంటుంది. గుండ్రని ఆకారపు పరోటా ఏర్పడేలా పిండిని మెల్లగా చుట్టండి. ఇప్పుడు పరాటా వండటానికి సిద్ధంగా ఉంటుంది. పరాటాను వేడి పెనంపై పెట్టండి. పరాటా బేస్ పాక్షికంగా ఉడికినప్పుడు దాన్ని తిరగేసి దానిపై కొద్దిగా అమూల్ నెయ్యి వెయ్యండి. ఇది కరిగిపోయే కొద్దీ ఇది తన మాయాజాలం పనిచేయడం ప్రారంభిస్తుంది. పరాటాను మళ్లీ తిరగేసి రెండో వైపున కూడా నెయ్యి వేయడం ప్రారంభించండి. మీరు సమంగా ఉడికేందుకు గరిటెతో పరాటాల అంచులు ఒత్తవచ్చు. పరాటాలు మీకు నచ్చినట్లుగా పెరపెరలాడటం ప్రారంభించిన వెంటనే దీన్ని పాన్ పై నుంచి దించండి. వేడివేడి మరియు పెరపెరలాడే ఆలూ పరాటాలు ప్లేట్లో పెట్టి కొద్దిగా అమూల్ బటర్తో గార్నిష్ చేసి అమూల్ మస్తీ పెరుగుతో వడ్డించండి. ఇప్పుడు ఇది పరిపూర్ణమైన సమ్మేళనం.